నమస్తే. సికింద్రాబాద్ లో ఈసారి సికిందర్ కాబోతుంది ఎవరు? లష్కర్ కోటకు లంగరేసే పార్టీ ఏది? అసెంబ్లీకి ఒక పార్టీ వైపు, లోక్సభకు మరో పార్టీ వైపు చూసే సికింద్రాబాద్ ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? 5.5 లక్షల ముస్లిం ఓటు బ్యాంకు మూకుమ్మడిగా ఒకే పార్టీకి వెళ్లనుందా? 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అదే ఫలితాన్ని లోక్సభ ఎన్నికల్లోనూ రిపీట్ చేస్తుందా? హైదరాబాద్ పరిధిలో తమకున్న ఒకే ఒక్క బలమైన సీటును బీజేపీ తిరిగి నిలబెట్టుకుంటుందా? ఇంతవరకు బోనీ కొట్టని బీఆర్ఎస్ ఇప్పుడైనా తన ఖాతా తెరుస్తుందా? 3 పార్టీల బలాబలాలు ఏంటి? అభ్యర్థుల బలహీనతలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్సభ సెగ్మెంట్ లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ప్రత్యేకమైంది. సికింద్రాబాద్ పై పట్టు సాధిస్తే హైదరాబాద్ ను గెలిచినట్లేనని రాజకీయ వర్గాల్లో ఉన్న పేరు. లష్కర్ అని సికింద్రాబాద్ ను ముద్దుగా పిలుచుకుంటారు. బీసీలు, మైనారిటీలు, క్రైస్తవులు, ఉత్తరాది ఓటర్లతో పాటు ఆంధ్ర సెటిలర్లు, రైల్వే ఉద్యోగులు అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తున్నారు. అహ్మద్ మోహినుద్దీన్, పి శివశంకర్, టంగుటూరి అంజయ్య, టి మನೆమ్మ, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వంటి ఉద్దండులైన నేతలను పార్లమెంటుకు పంపిన చరిత్ర సికింద్రాబాద్ది. ఇప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 12 సార్లు, బీజేపీ 5 సార్లు విజయం సాధించాయి. గత 2 ఎన్నికల నుంచి బీజేపీనే ఇక్కడ పాగా వేసింది. బీఆర్ఎస్ ఇంకా ఖాతానే తెరవలేదు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ జనాలు తీర్పులో ప్రతిసారి తమ విభిన్నత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ఏకపక్షంగా పట్టం కడితే పార్లమెంటు వచ్చేసరికి జాతీయ పార్టీలకు జై కొడుతున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ 3,22,666 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కు 1,73,229 ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున పద్మారావు గౌడ్, దానం నాగేందర్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. వీరిద్దరూ బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం కాక ఇద్దరూ తొలిసారి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. ఒకే పార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారన్నమాట. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండోసారి సికింద్రాబాద్ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ సీటు దక్కించుకోవాలని 3 ప్రధాన పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. మరి సికింద్రాబాద్ కా సికిందర్ ఎవరు? సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 19,68,276 మంది. వీరిలో పురుషులు 9,43,189 మంది, మహిళా ఓటర్లు 10,25,028 మంది. దాదాపు 5.5 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఇక్కడ గెలుపోటములను తారుమారు చేయగలరు. అయితే వారి ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి ఇక్కడ హిందువులంతా ఏకమై బీజేపీకి మెజారిటీ ప్రజలు సపోర్ట్ చేస్తారు. అదే బీజేపీకి ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ 6 చోట్ల, ఎంఐఎం 1 చోట విజయం సాధించాయి. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టాక రాజకీయ సమీకరణలు మారిపోయాయి. బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అలాగే ఇంకొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి తన కంచుకోటను తిరిగి సంపాదించాలనే పట్టుదలతో ఉంది. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్, దాని మిత్రపక్షం ఎంఐఎం, బీజేపీలు బలంగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన దానం, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు విద్యా స్రవంతి, ఎంఆర్సీ వినోద్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావులు కాంగ్రెస్ పట్టుని ఈ సెగ్మెంట్ లో ఇంకా బలోపేతం చేశారు. అలానే బీజేపీపై వ్యతిరేకత ఉన్న ముస్లిం ఓట్లన్నీ మూకుమ్మడిగా తమకే పడతాయని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. వరుసగా 2 సార్లు గెలిచినా ఇక్కడ బీజేపీ చేసిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ లో ఏ ఒక్క సీటు గెలవకపోవడం కాంగ్రెస్ మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ 7 నియోజకవర్గాలను కలిపి కేవలం 3 లక్షల ఓట్లు మాత్రమే సాధించింది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లో గెలవాలంటే కనీసం 10 లక్షల ఓట్లు పోలవ్వాలి. మరి అది జరిగే పనేనా? బీఆర్ఎస్ విషయానికి వస్తే పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు గులాబీ జెండా ఇక్కడ ఎగురలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014-2019లలో బీఆర్ఎస్ గాలి తెలంగాణ వ్యాప్తంగా వీచినప్పటికీ సికింద్రాబాద్ లో మాత్రం కేసీఆర్ పాచికలు పారలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా గులాబీ పార్టీ నుంచి గెలిచిన వారే కావడంతో ఈసారి మాత్రం ఇక్కడ పాగా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ పరిధిలో 5.5 లక్షల ఓట్లు కొల్లగొట్టింది. అన్ని చోట్ల మంచి మెజారిటీతో గెలిచింది. అదే ఇప్పుడు రిపీట్ అవుతుందని బీఆర్ఎస్ నమ్ముతోంది. పైగా పద్మారావు కార్పొరేటర్ గా, ఎమ్మెల్యే, మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. సికింద్రాబాద్ ప్రజలకు పజ్జన్నగా సుపరిచితులు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు నగరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కారు గెలుపునకు సహకరిస్తాయని గులాబీ నేతల అంచనా. అయితే దానం పార్టీ మారడం, ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీతో లోపాయికారు ఒప్పందం ఉండటంతో ఎలక్షన్స్ లో అందరూ సహకరిస్తారా లేదా అనే అనుమానము బీఆర్ఎస్ ను వెంటాడుతోంది. ఇక్కడ ఓటర్లు పార్లమెంట్ ఎలక్షన్స్ అనగానే జాతీయ పార్టీల వైపు చూస్తూ ఉంటారు. అది బీఆర్ఎస్ కు దెబ్బే. మరోవైపు తెలంగాణలో బీజేపీకి కంచుకొట్టుగా ఉన్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం సికింద్రాబాద్. దాంతో తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని పట్టుదలతో ఉంది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోదీ చరిష్మా, బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తాను మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కమలం పార్టీకి పట్టు ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 2,80,000 ఓట్లు మాత్రమే పొందినా లోక్సభ ఎలక్షన్స్ లో మాత్రం తమకే పట్టం కడతారని గత అనుభవాలు చెప్తున్నాయి. కిషన్ రెడ్డిని గెలిపించడానికి బీఆర్ఎస్ నుంచి కొంతమంది లీడర్లు పనిచేస్తున్నట్టు సమాచారం. అందులో ముఖ్యంగా సనత్ నగర్ డివిజన్ లో మంచి పట్టున తలసాని కూడా ఉన్నారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే జనసేన పార్టీ ఏపీలో బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల ఈ పరిధిలో దాదాపు 40 నుంచి 50,000 జనసేన ఓట్లు బీజేపీకి పడతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వరుసగా 2 సార్లు గెలవడం వల్ల సహజంగా ఉండే వ్యతిరేకత, క్రిస్టియన్ కన్వర్షన్ వల్ల హిందూ ఓట్ల ప్రభావం కాస్త తగ్గడం, ముస్లింస్ పై బీజేపీ వైఖరి కిషన్ రెడ్డికి అవరోధంగా మారనుంది. ఏదేమైనా 3 పార్టీలు సికింద్రాబాద్ పై బలంగానే గురిపెట్టాయి. అయితే ఎవరి బాణం లక్ష్యాన్ని చేరుకుంటుందో వేచి చూడాలి.